ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, 2025వ సంవత్సరములో ఈ మొదటి కూడికలో ఏమైతే నీవు మాట్లాడాలని ఉద్దేశించున్నావో నీ మాటను తేటగా సూటిగా మాకు వినిపింప చేయండి. ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన మాటలు పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చదువబడిన వాక్య భాగములో ఇశ్రాయేలీయులతో ప్రభు పలుకుతున్న మాట, వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. ఈ సంవత్సరము కాసేపట్లో మీకు సంఘ వాగ్దానమును వ్యక్తిగత వాగ్దానము మీకు అందించబడతాయి, మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. అయితే దైవ సేవకుడుగా నా ద్వారా ప్రభు మీకు అందిస్తున్న వాగ్దానం, మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట, మీ ప్రతి విచారమును నేను కొట్టివేసి మీ హృదయములలో ఆనందమును కలుగజేయబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, విచారము, ఈ విచారము ఉంటే ఏమయ్యా మా జీవితంలో అని మీరు అడిగితే, ఈ విచారము మిమ్మలను అణువణువుగా చిత్రవాదన చేస్తుంది. ఈ విచారం ఏం చేస్తుందనంటే మీ జీవితములను కృంగదీస్తుంది. ఈ విచారము ఏం చేస్తుందనంటే ఏమాత్రము కూడా మీరు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకుండానట్లుగా మిమ్మల్ని పట్టి వెనుకకు లాగివేస్తుంది ఈ విచారం. ఈ 2024వ సంవత్సరములో నువ్వు ఏ విచారము చేత బాధపడి ఉన్నా, నిన్ను కృంగదీసిన విచారం ఏదైనా, నిన్ను సతమితము చేసి సతికిల పడే స్థితికి తెచ్చిన విచారం ఏదైనా, ఈ సంవత్సరంలో దేవుడు నీతో తేటగా సూటిగా పలుకుతున్న మాట, అది ఏ విచారమైనా సరే నేను దాన్ని కొట్టివేయబోతూ ఉన్నాను. దానికి ప్రతిగా మీ హృదయములలో ఆనందమును కలుగజేయబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. పలు రకాలైన విచారాలు ఉన్నాయి. ఏంటి ఆ విచారణలని కొన్ని గురించి చెప్తాను. ఒకటి, అనారోగ్యమనబడిన విచారం. కొంతమందికి చూడండి, అనారోగ్యం ఎప్పుడు ఇక ఆ అనారోగ్యముడి గురించే విచారిస్తూ ఉంటారు, విచారణ పడుతుంటారు. ఇక ఇంతటితోనే, ఈ వ్యాధితోనే, లేకపోతే ఈ రోగముతోనే నా జీవితం ముగించబడబోతుందేమో అని అనుకుంటారు. ఈ విచారము చేత అనారోగ్యంగా ఉన్న రోగము మానసికమైన రోగంగా మార్చబడుతుంది. మానసికమైన రోగము మనిషిని మింగివేస్తుంది. కాబట్టి ఈ విచారము, అనారోగ్యమనబడిన విచారము కొంతమందిని వేధిస్తూ ఉంటుంది. అనారోగ్యమనబడిన విచారము కొంతమందిని జీవితంలో నిద్ర లేకుండా, సమాధానం లేకుండా వారి హృదయములను కలవరపరుస్తుంది. అనారోగ్యమనబడిన విచారం కుదురుగా కూర్చొనిదు, నిలకడగా నిలవనివ్వదు. ఈ విచారం వారు ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, వారు కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా, పడుకున్నా, వారు మైండ్ అంతా ఈ అనారోగ్యం మీదనే ఉంటుంది.
ఈ అనారోగ్యం ఇక నాకు స్వస్థత కలగదేమో, ఈ అనారోగ్యంలో నుంచి నాకు విడుదల కలగదేమో, ఈ అనారోగ్యముతోనే నా జీవితం ముగించబడిపోతుంది ఏమనబడిన విచారము కృంగదీస్తుంది కొంతమందిని. ఇక కొంతమందికి విచారం అప్పుల సమస్యలు అనబడిన విచారం. కొంతమందికి అప్పుల సమస్యలు, నేను అంటాను అది ఒక పెద్ద సైతాన్ అని అంటాను నేను దాన్ని. మీరు గమనించండి, అప్పుల సమస్యలు మన హృదయములను భయపెడుతూ ఉంటుంది. ఒక 20 ఏళ్ళ క్రితం అయితే జీతాల సమయం వస్తే అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పట్లో జీతాల సమయం వస్తుందని అంటేనే మన హార్ట్ బీట్ కొంచెం స్పీడ్ అయిపోతూ ఉంది. నిజమంటారా కాదంటారా? ఏమండి, ఎవరికి కట్టాలి, ఎవరికి ఆపాలి, ఎవరికాడ ఏం తిట్టించుకోవాలి అనబడిన విచారం. నాకు తెలిసిన ఒక బ్రదరు నాకు ఫోన్ చేసి, అన్న ఈరోజు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలన్నా నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలన్నా అని అన్నాడు. ఎట్లాగూ అని అంటే, మీరు ఇంటికి రావాలన్నా అన్నాడు. అరే అస్సలు ఈరోజు ఇంటికి వచ్చేదని కుదరదు, అస్సలు ఖాళీ ఉండదు ఈరోజు, కుదిరితే రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ లేకపోతే ఈ వారంలో ఎప్పుడన్నా వీలు చూసుకొని వస్తానని చెప్పాను. లేదన్నా ఈ మొదటి తారీఖు ముగించేలోపు మీరు రాత్రి 11:50 వచ్చినా పర్వాలేదు, కానీ ఈ తారీఖు ముగించేలోపే రావాలన్నాను అన్నాడు. నేను చెప్పాను, నేను అసలు ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నా, ఏంటి విషయం అని అడిగితే అతను చెప్పాడు, అన్న అప్పుల సమస్యలు చిత్రహింసలు పెడుతున్నాయి అన్న, కనీసం ఈ సంవత్సరమే నీ అప్పులన్నీ తీరిపోవాలని, ఈ సంవత్సరం మొదటి దినమో మీ దగ్గర ప్రార్థన చేసుకోవాలని ఒక ప్రేరేపణ కలిగిందన్న అన్నాడు. ఏంట్రా ఏం అప్పులు ఏముందిరా అని అడిగితే అతను చెప్పాడు, 80,000 రూపాయలన్నా ఒక అతని దగ్గర తీసుకున్నాను, ఈ 80,000 రూపాయలకు వడ్డీ 3.5 లక్షలు వచ్చిందన్న అన్నాడు. ఎంత తీసుకుంది, ఎంత కట్టింది, ఎంత? ఇప్పుడు 3.5 లక్షలు ఉందన్నా. దెమ్మలు తిరిగిపోతున్నాయి. నాకు అప్పులు కట్టుకుంటే నా జీవితం ముగించబడిపోతాను. చిన్నపిల్లలు ఉన్నారు. దీని గురించి, అప్పుల గురించి ఆలోచించి నరాలంతా బలహీన పడిపోయినాయన్న. జువ్వు 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 అని లాగుతా ఉన్నాయి నరాలు. రాత్రిలో నిద్ర రావట్లేదన్న. ఏమన్నా అయిపోతుందేమో భయంగా ఉందన్న. ఈ మాసంలో, ఈ సంవత్సరంలో, ఈ మొట్టమొదటి తారీఖు మీ దగ్గర ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపణ కలుగుతుంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాను. నాకు అనిపించింది, అప్పుల విచారము కూడా ఒక మనిషిని ఎంత బాధ పెడుతుందని. నిజానికి ఇప్పుడు చూడండి, మనకి ఆస్తులు, అంతస్తులు, బంగళాలు, ఆ డబ్బులు ఇవన్నీ ఉన్నాయో లేవో కానీ ఖచ్చితంగా అప్పులు మాత్రం ఉన్నాయి. ఆస్తులు, ఏం ఆస్తులు ఉన్నాయండి? నాకు అప్పే లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిద్దారు? ఈ బలుగులు ఎత్తాను చెప్పండి. అప్పే లేదన్న వాళ్ళు, మనం అప్పు తీసుకోకపోయినా ఖచ్చితంగా అప్పు ఎత్తుక్కొని వచ్చి ఇస్తున్నారు. నాకు ఇప్పుడు ఏం లేదు, ఓకే అని ఒక్క బట్టను ఊరకట్ట నొక్కినంటే చాలు 3,75,000 రూపాయలు పడిపోతున్నాయి అకౌంట్లో. నిజం. 3 మాసాల నుంచి ప్రయత్నిస్తున్నాడు వాడు నాకు అప్పు ఇవ్వాలని. ఎవడు? బజాజోడు. 3,45,000 మీరు జస్ట్ ఓకే చెప్పండి, ఓకే నొక్కండి చాలు మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్దని. ఒరే నాకు వద్దురా సార్, నన్ను వదిలిపెట్టరా నాయన, నాకు వద్దురా నాయన వద్దురా అని చెప్తా ఉంటే ఇన్లా. మొన్న ఆదివారం ఏం చేసిన అంటే, సరే పంపు అన్న. నువ్వు పంపు, అయితే ఒక్క డ్యూ కూడా నేను కట్టనని చెప్పిన. నేను కట్టను, ఓకే అయితే పంపు అన్న. సారీ సార్, నో ప్రాబ్లం అని చెప్పి కట్ చేసింది. అంటే ఎట్లయినా వాడు నన్ను అప్పుడు చేయాలి, అది వాడు బాధ. అంటే ఆ మధ్య 1.5 లక్షలు ఎప్పుడో ఎట్నే బజాజ్ వాడు ఇచ్చాడు. ఇస్తే అది దేవుని కృపలో ఇప్పుడు అయిపోతుంది, దగ్గర పడింది. అందుకని వాడు బాధ, ఈడు అప్పుల నుంచి బయటపడుతుండే. అది సైతానా కదా? మీరు చెప్పరేందండి? వీడి అప్పుల నుంచి బయటపడుతున్నా, వీడు ఖచ్చితంగా మళ్ళీ అప్పులే నెట్టాలని చెప్పి వాడు తపన.
అంటే కొంతమందికి అప్పుల సమస్యలు అనబడిన విచారం, కొంతమందికి అనారోగ్యం అనబడిన విచారం అయితే కొంతమందికి అప్పుల సమస్యలు అనబడిన విచారం, కొంతమందికి భర్త మారు మనసు పొందలేదు అనబడిన విచారం. ఎన్ని చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవునికి కానుకలు ఇచ్చినా, ఎన్ని చేసినా, ఏమి చేసినా, ప్రభువులో ఆనందిద్దాము, కుటుంబంతో ప్రభువులో సంతోషిద్దాము, గంతులు వేద్దాము అనుకున్నా, మరి ఇంకా భర్త మారు మనసు పొందలేదనబడిన విచారము కొంతమందిని వేధిస్తుంది. కొంతమందికి ఇంకా మా యొక్క పిల్లలు రక్షణలోకి నడిపించబడలేదనబడిన విచారం, కొంతమంది పిల్లలకి ఇంకా వివాహము కాలేదనబడిన విచారం, కొంతమందికి గర్భఫలము కలగలేదనబడిన విచారం. ఎన్నో ఎన్నో విచారణలు 2024 సంవత్సరం నిన్ను వేధించినాయి. కొంతమంది మాటలు, కొన్ని నిందలు, అవమానములు నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసింది, నీ జీవితంలో కుదురుగా కూర్చొనివ్వకుండా చేసింది. ఏ విచారమైనా నిన్ను బాధ పెట్టి కృంగదీసి నిన్ను కలవరపరిచిన విచారము ఏదైనా ఈ సంవత్సరములో ప్రభు చెప్తున్నాడు, మీ ప్రతి విచారమును నేను కొట్టివేసి మీకు ఆనందము కలుగజేయబోతూ ఉన్నాను. కొట్టేదేదో గట్టిగా కొట్టండి, లేకపోతే కొట్టబాకండి. సండే స్కూల్ పిల్లల మేలేమో, వాళ్ళు కూడా గట్టిగా కొడతారేమో. మీరు నోటికి పని ఇచ్చారా? ఈరోజు పని ఇచ్చారా? రెస్ట్ ఇచ్చారా? వాస్తవానికి అయితే ఈరోజు పరిశుద్ధ బల్లారాధన పెడదాం అనుకున్నా. మన అన్ని సంఘాలలో అయిపోయింది పరిశుద్ధ బల్లారాధన, పేటలు మాత్రమే ఇయ్యాలంటవా? మనోళ్ళు పంటికి పని చెప్తారని కాదు, అని పండగ పూట కూడా ఈ మనిషి మమ్మల్ని కడుపు నిండా తిన్నిచ్చేటట్లేడే అని పండగ పూట మీ చేతను ఎందుకు అనిపించుకోవాలని ఆపేట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమా కాదా చెప్పు? అనుకొని ఉంటారు లేదా? పండగ పూట, కొత్త సంవత్సరం పూట అన్న మమ్మల్ని ఏం తిన్ని ఈ మనిషి. కూటం అయిపోయే లోపల 6-7 అవుతుంది ఇంటికి వచ్చే లోపల. ఉదయం నుండి అప్పుడు దాకా పండగ రోజు కూడా మమ్మల్ని కుదురుగా ఆహారం కూడా తిన్నీరని మీ చేత ఎందుకు నేను అనిపించుకోవాలని ఈరోజు ఆపా. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంచెం గట్టిగా చెప్పండి. లేకపోతే ఖచ్చితంగా పరిశుద్ధ బల్లారు ఈరోజు ఏర్పాటు చేసి ఉంటాం. నా ప్రియులరా, మీ ప్రతి విచారములను నా ప్రభు ఈ సంవత్సరంలో కొట్టివేసి మీకు ఆనందమును కలుగ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కొన్ని విచారణలు, కీర్తనల గ్రంథం చదవండి, ఒక మాట చూపిస్తాను. 39వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 2వ వాక్యం. అది నేను ఏమీ మాట్లాడక, నేను మౌనంగానే ఉన్నాను. క్షేమమును గురించి అయినను పలుకక నేను మౌనముగానే ఉన్నాను, అయినను నా విచారం అధికమవుతూనే ఉంది. నేను ఎవరిని ఏమట్లేదు, ఎవరి దగ్గర ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు, ఎవరి ప్రస్తాపన నేను వెళ్ళట్లేదు, ఎవరి జోలికి నేను వెళ్ళట్లేదు. అయినా మరి ఎందుకో నన్ను వెతుక్కుంటూ వస్తుంది విచారం. అయినా మరి ఎందుకో నన్ను కృంగదీయాలని ప్రసవ వేదన పడుతుంది ఈ విచారం. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు, నేను ఎవరి జోలికైనా వెళ్ళానా? ఎవరినైనా ఏమైనా నేను అన్నానా? ఎవరి దగ్గర నేను ఏమన్నా పలికినానా? మరి ఎందుకో నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ విచారం. కొంతమందికి హైకిక విచారం, కొంతమందికి అనారోగ్యం అనబడిన విచారం, కొంతమందికి అప్పుల సమస్యలు అనబడిన విచారం, కొంతమందికి కుటుంబం రక్షణలోకి నడిపించబడాలనబడిన విచారం, కొంతమందికి వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోబోతుందో అనబడిన విచారం, కొంతమంది అపవాది మా కుటుంబాన్ని విరగదీసేశాడనబడిన విచారం.
ఏ విచారమైనా సరే ఈ రాత్రి ప్రభు నీతో పలుకుతున్న మాట, మీకు విచారమును కొట్టివేసి మీకు ఆనందమును కలుగజేస్తాను. హల్లెలూయా. ఏం విచారాలు ఉన్నాయి మనకు? ఇంకా ఇంకా ఏం విచారాలు ఉన్నాయి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వాక్యం చదవండి. అందువలన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను విచారించకుడి, విచారణ పడకుడి. ఆకాశపు పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనుషుల విచారాలు ఇవి. నా ప్రాణమా, చెప్పరేందండి, నా ప్రాణమా తినుము. ఈ వాక్యం మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నారు మనోళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఏది పాటించినా పాటించకపోయినా అనుదినము ప్రభు వాక్యం ధ్యానించాలి, ఇది పాటించాం. అనుదినము ప్రార్థన అది పాటించాం. ప్రతి ఆరాధన తప్పకుండా రాలి అది పాటించాం. ఇవన్నీ పాటించాం. కానీ ఈ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నేను అంటాను, ఈ ఒక్క మాట పాటించిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి పోతారంటే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఏంది లేని అసలు ఏదో ఒక తేడా కూర్చున్నారు. ఏంది మోసన్నా, నువ్వు పైన కూర్చోకూడదా? ఇంకా కుర్రపిల్లోడని అనుకుంటున్నావేమో నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగును ఏక. మొన్న ఆదివారం కూడా బాగా యంగ్స్టర్ లాగా కుర్రోడ్లాగా ఉన్నామంటే అంటే మరి ఏందని ఆ అక్కకు అంతలా నవ్వింది పాపం. నేను ఆ మాట అనేది మోసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకొందుమని విచారపడకుడి. మీరు విన్నరా ఆ పాట? చిన్న చెట్టు పిచ్చుక, చిన్న చెట్టు పిచ్చుక, నిన్ను అందముగా చేసినదెవరు? వినరు లేదమ్మా? జూలీ ఏందో జూలీ మొత్తం మీద డల్లుగా ఉంది ఈరోజు. యూట్యూబ్లో కొట్టండి. పిచ్చుక దగ్గరికి వెళ్ళి పిల్లలు అడుగుతారు, చిన్న చెట్టు పిచ్చుక, చిన్న చెట్టు పిచ్చుక, నిన్ను అందముగా చేసినదెవరు? అటు ఇటు తిరుగుచు ఆనంద కీర్త పాడుచు, నిన్ను అందముగా చేసినదెవరు? అంటే ఆ చిన్న చెట్టు పిచ్చుక జవాబు చెప్పద్ది. ఏంటంటే, పరలోకమందున తండ్రి నన్ను పోషిస్తున్నాడు, కూటి స్థలమునిచ్చాడు, ఆహారమునిచ్చాడు, నివసింపజేసేదానికి కృపనిచ్చాడు అని. అంటే నీ జీవితంలో ఏ విచారం ఉందో లేదో ఖచ్చితంగా ఈ విచారం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీకు కొన్ని విచారాలు ఉంటాయి. ఏం విచారణ ఉంటుంది? చెప్పరేందండి? మీరు అందరు డల్లుగా ఉండరు ఏంది ఈరోజు? అమ్మా, ఇది న్యూ ఇయర్ కూటమి అన్నది మీకు గుర్తుందా లేదా? గుడ్ ఫ్రైడే అనుకున్నారా? అబ్బా అబ్బా యేసయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కదా. అదే సంగతి. అది అది అదొక విచారం కాదు, అదే అసలైన విచారం. అబ్బా అబ్బా యేసయ్యా, దేవుని నడిపింపు ప్రభువానికి స్తోత్రం నాయన. హల్లెలూయా. నేనేమనుకున్నా అంటే, ఈ మానవుడు ఎప్పుడు అయిపోతున్నా తొందరగా పోయి తినాలనే విచారణ అనుకున్నా. అది కాదా, ఇబ్బంది ఆలస్యమైన ఒక 1000 రూపాయలు ఎక్కువ పడుతుందిలే. ఆమె చెప్పింది గట్టిగా, ఏదో ఒక రాయి తగులుతుంది.
చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులరా, ఈ 6వ అధ్యాయం అంతా మీరు చూడండి, ఎన్ని మాటలు చెప్తున్నా వాళ్ళకి ఏదో ఒక విచారణ, ఏదో ఒక కలత, ఏదో ఒక బాధ, భవిష్యత్తును గురించిన విచారణ, పిల్లల గురించిన విచారణ, ఆహారం గురించిన విచారణ, కట్టుకునే బట్టల గురించిన విచారణ, విచారం, ఏదో ఒక విచారం. ప్రభు అంటున్నాడు, ఈ విచారం అన్నిటిని నేను కొట్టివేస్తాను. అయితే మీరేం చేయాలంటే, కింద మాట 33వ వాక్యంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట, అందరు చెప్పండి, మొదట. పై వాక్యములన్నీ మీరు ఎందుకు విచారిస్తున్నారు? మీరు ఎందుకు, మీ హృదయం ఎందుకు విచారం పడుతుంది? మీ జీవితము ఎందుకు విచారిస్తూ ఉంది? మీ విచారం అంతటే కొట్టివేస్తా. ఏ విచారం మీ హృదయంలో ఉన్నది? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో? ఈ సంవత్సరమైన అప్పుల సమస్యలు తీరుతాయేమో, ఈ సంవత్సరమైన పిల్లల జీవితంలో ఒక మేలు జరుగుద్దేమో, ఈ సంవత్సరమైన ఇల్లు కట్టుకుంటానేమో, ఈ సంవత్సరమైన పెళ్లి చేస్తానేమో, ఈ సంవత్సరమైన ఏదైనా ఒక మేలు మా జీవితంలో జరుగుతుందా అనబడిన విచారం. ప్రభు అన్నాడు, విచారం అంతటి కొట్టివేసి నేను మీకు ఆనందము కలుగజేస్తాను. అయితే మొదట, అందరూ చెప్పండి, మొదట. టుడే మెసేజ్ టైటిల్ మొదట. ప్రభు అన్నాడు, ఇవన్నీ చెప్పుకుంటే మీకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఆ కష్టాలు, ఈ కష్టాలు, ఆ విచారం, ఈ విచారం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను తిరుగుతాను. అయితే మొదట, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2025వ సంవత్సరంలో ఇది ఎన్నో మాసం ఇది? జనవరి మాసం అనేసి మీరు బుద్ధిమంతుల్లాగా జవాబు చెప్పొద్దు. నాకు తెలుసు జనవరి మాసం అని. నేను అడిగింది ఇది ఏ మాసం అని కాదు, ఎన్నో మాసం అని అడిగా. అది నేనే స్వప్నాతుని అయితే మీరు నాకంటే స్వప్నాతులు మీరు. అంటే ఎన్నో మాసం ఇది? మొదటి మాసం. ఓకే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఎన్నో దినం ఇది? ఎన్నో దినము? మొదటి దినం. ఈ 2025వ సంవత్సరంలో మొదటి మాసం, మొదటి దినం, మొదటి ప్రసంగము నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వగలిగితే నీ విచారం అంతటిని ప్రభు కొట్టివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా ఏదో చేస్తున్నావు, ఏదో చెందుతున్నావు, ఎవరో ఆశ్రయిస్తున్నావు, ఎవరో నమ్ముచూ ఉన్నావు. ఈ విచారం ఎప్పుడు తప్పిపోతుంది? ఈ విచారం ఎప్పుడు కొట్టివేయబడుతుంది? ఈ అప్పులు ఎప్పుడు కొట్టివేయబడతాయి? ఎప్పుడు అనారోగ్యముల నుంచి విడుదల దొరుకుతూ ఉంది? ఎప్పుడు నా పిల్లల జీవితంలో మేలు జరుగుతుంది అనబడి విచారింపబడి నీ జీవితాన్ని ఎందుకు నీవే కృంగదీసుకుంటున్నావు? ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఈ మొదటి మాసములో మొదటి దినమున మొదటి వర్తమానము నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఈ సంవత్సరములో మీ విచారమంతటి నా ప్రభు కొట్టివేసి నీకు ఆనందమును నీ హృదయంలో నింపుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విచారము చాలా తేలిక అనుకోబాకండి. విచారము నిన్ను కృంగతీస్తుంది, నీ ప్రాణాలు తీసివేస్తుంది. ఆ విచారము కొట్టివేయబడాలని ఈ దినము నా ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ మాసం కూడా క్యాలెండర్లో మంచి వాగ్దానం దేవుడిచ్చాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పాట, ఎందుకో నాపై నీకింత కనుపాపలా కాచి రెక్కలపై మోసిన, ఇట్లా ఎన్నో వాగ్దానాలు ఈ సంవత్సరం మన చుట్టూ ఆవరిస్తూనే ఉన్నాయి. కానీ అయితే వీటన్నిటికీ దేనికి సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ కలుగజేశాడు. నా బిడ్డల యొక్క విచారము నేను కొట్టివేస్తాను. హల్లెలూయా. వారి హృదయములో ఉన్న విచారం అణువణువున చిత్రవాదన పడుతూ
చిత్రవేధిస్తూ ఉన్నా, కలత పెడుతూ ఉన్న, కృంగదీస్తున్న, వారి ఆత్మీయ జీవితంలో వెనుకకు లాగివేస్తున్న ప్రతి విచారమును నేను కొట్టివేసి ఆనందమును వారికి కలుగజేస్తాను. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎట్లా ఈ పిల్ల భవిష్యత్తు ఎట్లా, ఆ పిల్ల భవిష్యత్తు ఎట్లా, ఏం జరగబోతుంది 2025వ సంవత్సరంలో పడిన ప్రతి విచారం, దేవుని వాక్యం అంటుంది మొదటి స్థానం మీరు ఆయనకి ఇవ్వండి. కింద మాట ఉంటుంది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఏం అనుగ్రహించబడును? నీ విచారం ఏంటి? ఆరోగ్యం అనుగ్రహించబడాలి. నీ విచారం ఏంటి? అప్పుల సమస్యలు తొలగిపోవాలంటే ఆర్థిక అవసరతలు సంధించబడాలి. నీ విచారం ఏంటి? విరిగిపోయి నువ్వు కుటుంబం కట్టబడాలి. నీ విచారం ఏంటి? నీ బిడ్డలు బతుకులు పాడైపోతున్న బ్రతుకులు బాగు చేయబడాలి. నీ విచారం ఏంటి? నీ పిల్లలకు గర్భఫలం కలగాలి. నీ విచారం ఏంటి? ఆగిపోయిన నీ ఇంటి పనులు మరలా ప్రారంభించబడాలి. దేవుని వాక్యం అంటుంది, మొదట మీరు ఆయనకి మొదటి స్థానం ఇవ్వండి, మీకు ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. తమిళ్లో బాగుంటుంది ఆ మాట. ఏంటంటే, అప్పులది ఇవైగా ఎల్లా ముంగులకు కూడ కొడుக்கப்பడు అంటే అర్థం ఏంటంటే, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే నీవు అనుకున్నావు అప్పులు తీరితే మాత్రమే చాలని, ప్రభు అన్నాడు దానికంటే ఎక్కువ చేస్తానంటే అర్థం ఏంటంటే, అప్పులు తీర్చేదే కాదు, నీవు అప్పులు ఇచ్చే దానవుగా నేను మారుస్తాను. కింద ఉంటే చాలనుకున్నావు, దేవుని వాక్యం అంటే కింద కాదు, నువ్వు పైవాడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. తోకగా ఉంటే చాలు నువ్వు అనుకున్నావు, కానీ ప్రభు అంటున్నాడు తోకగా కాదు, నేను తలగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఇవన్నీ జరగాలంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఏ విషయంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి అని ఒక 5 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? ఇటు చూపించండి అందరూ. ఇది ఏమన్నా పార్టీ వాళ్ళ సింబలా? మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది నాకు. ఈ మధ్య ఏదో తెల్ల జుబ్బ వేసుకునేసి ఒక కండ ఒకటి వేసుకున్నా, మామూలుగా బ్లూ కలర్ కండవ ఊరక వేసుకొని ఫోటో పెట్టి స్టేటస్ పెడితే ఏం చేరినట్టుండే దాంట్లో అని మళ్ళీ అదో కమెంట్ పెట్టారు. దేంట్లో అనేది మీకు అర్థమవుతుంది? అబ్బా, ఏం అర్థమవునట్టు ఉండబాకండి, మీకు అర్థమవుతుందిలే. దాన్ని చేరాడు అన్నాడు కాబట్టి మళ్ళీ ఎట్ట చూపిస్తే మళ్ళీ దానికి ఏమని చెప్తారేమో. లేదు కాదు, ఫాలో చేయండి. ఎటు చూపించండి. ఎన్ని మాటలు? 5 మాటలు చెప్తాను, త్వరగా చెప్తాను. నెంబర్ 1, మొదటి స్థానము ఏ విషయంలో ఇవ్వాలంటే, ప్రతి మాసము మొదటి దినము దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా ఉండటమే దొంగతనమని దేవుని వాక్యం అంటుంది. మొదటి మాసము, మొదటి తారీఖును, మొదటి దినాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. అంటే ఏంటి అర్థం? ప్రతి మాసము 1వ తారీఖు నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన నజరత్తుపేట సంఘానికి ఒక ధన్యత ఏంటో చెప్పనా? చెప్పండి. ఫిలదెల్ఫియా సంఘాలు ఇంకా ఎక్కడ లేవయి. మరి నువ్వు మట్టుకు పెట్టి మా పానాలు తెస్తున్నావా అన్నట్టు చూడబాకండి. ఒక ఆమెనో హల్లెలూయానో ఏదో ఒకటి చెప్పండి. ఈ చెప్పరేంది మాధవి? నిన్నేమనలే పాపం, మొన్న ఏదో కొంచెం కోపంలో తిట్టేశాను, నిన్నేమనలే. దేవుని స్తోత్రం కలుగునగాక. కొట్టేది నేనే, పెట్టేది నేనే. ఆమెను చెప్పండి గట్టిగా. పెట్టగలిగిన వాడే కొట్టేవాడికి అధికారం ఉంటుంది. చెప్పండి గట్టిగా. మీరు బాధపడేవాడు నేనే, మీరు సంతోషించినా సంతోషపడేవాడిని నేనే. కానీ బాధపడ్డామ్మా, అయితే పర్లేదు, డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోండి ప్రార్థన అయిపోయినాక. హ్యాపీ ఉందా? అమ్మ తెచ్చాడటమ్మ ముందే. నా ప్రియులరా, మొదటి మాసం మన ఫిలదెల్ఫియా సంఘములలో ఎక్కర్లేదు, కానీ ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రతి నెల వాగ్దాన సందేశపు కూడిక. హల్లెలూయా. నిజంగా ఆ కూడికలో ఎంత ఆశీర్వాదం ఉందని నేను అనుభవిస్తున్నానండి.
మీరు గమనించండి, నా ఫ్యామిలీని ఎక్కడికి పెద్దగా నా ఇంటికి వెనక్కి పెట్టుకుంటారు. ఈ రోజు కూడా మా పాస్టర్ నేను వస్తాను అన్నది. నువ్వు కానీ వచ్చిన ఒక మీటింగ్ అయిపోయినాక నేను హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది మళ్ళీ. ఎందుకని రాత్రి అంతా 4-5 గంటల దాకా మౌంట్ చర్చిలో ఉండరు ప్రేయర్లో. నేను ఉదయం మళ్ళీ 9 గంటలకు బయలుదేరి సిఆర్పిఎఫ్కి వచ్చాను. సిఆర్పిఎఫ్లో ఈరోజు ప్రేయర్ అయిపోయేలాక చర్చి నుంచి బయటకు వచ్చేలాక ఎట్ట తిరిగి 3 అయిపోయింది. వచ్చి భోజనం చేయగట్టి వచ్చేసాను. ఇది అయిపించుకొని మళ్ళీ తిరుమల వాయిలకి వెళ్తాను. తిరుమల వాయిలు అయిపించుకునేసి ఎట్ట తిరిగి అక్కడ చర్చి నుంచి నేను బయటకు వచ్చేదానికి 10 అవుతుంది. ఇంకా భోజనాలు అది ఇది అంటారు 11 అవుతుంది. ఇంక ఇల్లు చేరేలాక 12 అవుతుంది. నాదైతే అలవాటైన ఎద్దును కాబట్టి కాడి ఏమండి, ఈ ఎద్దు మీద కాడి ప్రభు పెట్టాడు కాబట్టి అలవాటైంది కాబట్టి తట్టుకోగలుగుతాను. వాళ్ళు తట్టుకుంటారా? చెప్పరేందండి. సరే వాళ్ళ రోజులు మీరు తట్టుకుంటారా? అయ్యా నీకు ఒక దండమయ్యా, నువ్వు తొందరగా అయిపించేసి ఆ సీటు మొక్క ఒకటి ఇస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వెళ్ళిపోతున్నాం. అయినా ఇట్లాంటి ప్రస్తావనలు మా అక్కడ పెట్టుకోబాకంటారా? ఎక్కడి పెద్ద తిరుగురాడు. కొంతమంది పాస్టర్లు భార్యను తోకలాగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. మనకు అది నాన్నకి లేదు, నాకు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే అట్లాంటి పిచ్చి తిరుగుతుంటాం కాబట్టి. కానీ ఏ కూడికలన్నా మిస్ అవుతా, కానీ ఈ వాగ్దాన సందేశం కూడికి మాత్రం తప్పనిసరిగా కుటుంబంతో హాజరవుతాను. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటి దినము, ఆ మాసం యొక్క మొదటి దినమున దేవుని కృప నా కుటుంబం పొందుకోవాలి. హల్లెలూయా. ఆ మాసం అంతటికి సరిపోయే వర్తమానము ఆ దినమున ప్రభు నాతో మాట్లాడతాడు. ఆ మాసం అంతటికి కావలసిన కృప ఆ దినమున నా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ మాసం అంతటికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని ఆ మొదటి తారీఖున మొదటి దినమున నాకు ప్రభు అనుగ్రహిస్తాడు. గనుక నా జీవితంలో ఈ నజరత్పేటలో జరుగుతున్న ప్రామిస్ మీటింగ్, వాగ్దాన సందేశపు కూడిక చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పొరపాటు నేను నిర్లక్ష్య పెట్టను ఆ కూడికను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే మాసంలో మొదటి దినాన్ని మనము దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి దినం నీకు ఎన్ని పనులున్నా ఆ దినం మాత్రం సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు నీవు ఈ సంవత్సరంలో నువ్వు ఖాళీ పెట్టుకోవాలి. ఇది ఒక మాసం ముగించబడిపోయింది. ఈరోజు ఎన్నో మాసం? ఇది మొదటి మాసం, 1వ తారీఖు అయిపోయింది. ఇది వాగ్దాన సందేశం కూడిక అయిపోతుంది. ఇంకెన్ని మాసాలు ఈ సంవత్సరంలో? 11 మాసాలు. ఈ 11 మాసములలో నువ్వు ఒక తీర్మానం తీయాలి. ఈ 11 మాసములలో ప్రతి 1వ తారీఖు 6 గంటల నుండి 9 గంటల వరకు నా కుటుంబముతో నేను దేవుని మందిరంలో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాసం యొక్క మొదటి దినమున మీరు మొదటి స్థానము దేవునికి ఇవ్వండి. ఆ మాసములో ఏ కొరత లేకుండా నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ మాట ఏంటంటే వారములో మొదటి దినము దేవుని దినము. చెప్పండి, వారంలో మొదటి దినం ఏం దినం? అది ఏం వారం? అది సోమవారం కదా. చాలామంది అట్నే అనుకుంటున్నారు ఏంటంటే సోమవారం అని. కొంతమంది అంటారు సోమవారం సెలవు పెట్టకూడదన్నా అని. అంటే అబ్బా వారంలో మొదటి రోజే సెలవు పెడతారా అని అంటారు. వారంలో మొదటి రోజు అసలు సోమవారం కానే కాదు, ఆదివారం. మీరు కానీ క్యాలెండర్లు కూడా చూసుకొని తర్వాత వెళ్ళి మొదటి రోజు ఏ రోజు అంటే ఆదివారము. ప్రారంభ దినం, భూమి సృష్టించబడిన దినం ఆదివారం. వెలుగు సృష్టించబడిన దినం ఆదివారం. యేసు ప్రభు వారు మరణపు ముళ్ళను విరిచిన దినం ఆదివారం. పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చిన దినం ఆదివారం. సంఘము స్థాపించబడిన దినం ఆదివారం. రొట్టె విరవబడిన దినం ఆదివారం. ఇంకా చెప్పనా, పద్మాసు దేవులుండి యోహాను భక్తుడు ఏమంటాడు తెలుసండి? ప్రభు దినమున నేను ఆత్మవశుడినైతిని అని అన్నాడు. ప్రభు దినం అంటే ప్రభు మరణపు ముళ్ళను విరిచిన దినం. ఏ దినం అది? ఆదివారం. అదే ప్రభు దినం. ఇప్పుడు ప్రభు దినమున మనము ప్రభు ఇంటిలో సమయం గడపకుండా చుట్టాలింటికి బుట్టలు తీసుకొని పోవచ్చా? ఏమండి, చుట్టాలింటికి బుట్టలు తీసుకొని పోకూడదు. చుట్టాలని బుట్టలు తీసుకొని ఇంటికి రానివ్వకూడదు.
మీరు చూడండి, ఏ ప్రోగ్రాములు ఉన్నా ఆదివారమే వాళ్ళకి అచ్చు కుదురుతాయి. షాపింగ్ పోవాలా ఏ రోజు? ఆదివారం. బీచ్కి పోవాలా ఆదివారం. బంధువుల ఇంటికి పోవాలా, పెళ్ళి పెట్టుకోవాలా, వాళ్ళకి ఇంక ఏ రోజు కుదరదు, వాళ్ళకి ఆదివారమే కుదురుతుంది. ఎందుకంటే అది వారికి సెలవు రోజు. అసలు నేను అంటాను, ప్రభు దినాన్ని నువ్వేట దొంగలిస్తావు? ఆదివారం అది ప్రభు దినం, వారంలో మొదటి దినం. మరి ఆ దినమున నువ్వు ప్రభు దినమును దేవునికి ఇవ్వకుండా నువ్వు ఇంట్లో సమయం గడపొచ్చా? లేకపోతే షాపింగ్ మాల్లో సమయం గడపొచ్చా? లేకపోతే మార్కెట్లో సమయం గడపొచ్చా? బంధువుల ఇంటికి వెళ్ళి సమయం గడపొచ్చా? లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళొచ్చా? మొదటి స్థానం ఏది దేవునికి? చాలామంది అనుకుంటారు ఆదివారం విశ్రాంతి దినం 7వ దినం అని. ఆదివారం విశ్రాంతి దినము కానే కాదు. విశ్రాంతి దినం ఎప్పుడనంటే శనివారం. విశ్రాంతి దినం ఆదివారం కాదు, శనివారం. మరి విశ్రాంతి దినం అంతను కొట్టివేయబడి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారు మరణపు ములును విరచిన దినము, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినము, సంఘములో రొట్టె విరవబడిన దినము, సంఘం స్థాపించబడిన దినము ఆదివారం కనుక అదే ప్రభు దినము. కొంతమందిని చూస్తే నిజంగా చాలా బాధగా ఉంటుందండి. శుక్రవారం వల్ల గుళ్ళకి వెళ్ళాలనబడిన కనీసం వాళ్ళకు అబద్ధమైన దేవుళ్ళకి వాళ్ళ భక్తికి నిజంగా ఉన్నారు వాళ్ళు. శుక్రవారం పూట ఖచ్చితంగా మీరు చూడండి, పెందల కళ్ళేసి వాళ్ళు పూజలు చేసుకునే వాటన్నిటిని శుభ్రం చేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకునేసి, వాటికి బొట్లు పెట్టి పువ్వులు దండలు వాటికి సిద్ధపరిచేసేసి వాళ్ళు గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చి ఎన్ని అడవిడి చేస్తుంటారండి వాళ్ళు. కానీ మన వాళ్ళు ఆదివారం దినమున ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటారు. ఏందక్క ప్రార్థనకు రాలేదు ఆదివారం పూట అంటే, ఊరకనే రాలేదులే. నాకు అనిపిస్తుంది మాడు మీద కొడదమా అంటే ఆదివారం ఊరకనే. అసలు క్రైస్తవుడివేనా? నిజం క్రైస్తవురాలువేనా? ఆదివారం దినమున క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన దినము కదా. ఆదివారం దినమున దేవుని మందిరములో మనము సంఘముగా కూడుకొనవలసిన దినము కదా. ఆదివారం దినమున రొట్టె విరవలసిన దినము కదా. ఆదివారం దినమున ఆయన ఇంటిలో మనము నివసించవలసిన దినము కదా. మరి ఆదివారం పూట మందిరానికి రాకుండా మంచాల మీద పండుకునేసి టీవీలు చూసుకుంటా ఏందక్క రాలేదు, ఊరకనే రాలేదులే, ఊరకనే రాలేదా? ఎంత నిర్లక్ష్యపు జవాబు చెప్తారండి. వాళ్ళ భక్తులు వాళ్ళ దేవుడికి ఎంత నిజంగా ఉంటారో తెలుసండి. అయితే మన దేవుడు నిజమైన దేవుడు, మనం అబద్ధమైన భక్తి చేస్తూ ఉన్నాం. మారు మనసు పొందాలి 2025వ సంవత్సరంలో. హల్లెలూయా. తీర్మానం తీయండి. మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వగలిగితే నీ ప్రతి విచారములను దేవుడు కొట్టివేసి నీకు ఆనందం కలుగజేస్తాడు. నెంబర్ 1, మాసములో మొదటి దినము దేవునిది. నెంబర్ 2, వారములో మొదటి దినము ఆదివారం దేవునిది, దేవుని సన్నిధిలో గడపాలి. నెంబర్ 3, చదవండి పరిశుద్ధ గ్రంథములో. ప్రతి దినము ఉదయం మొదటి సమయం, రేయి మొదటి జామున. తలపైకెత్తండి. రేయి మొదటి జామున అంటే, మొదటి జాము అంటే ఏం చెప్పండి? వేకువ జామున 12 గంటలు దాటిన తర్వాత మొదటి జాము అంటారు దాన్ని. మొదటి ఒక రోజులో మొదటి దినం లేకపోతే మొదటి సమయం రేయి మొదటి జామున అంటే 12 గంటలకు ప్రారంభమవుతుంది. మరి 12 గంటలకు మీరు ప్రార్థనలు చేయాలి, మోకాళ్ళు వంచాలి, మీరు దేవుణ్ణి ఆరాధించాలని కానీ నేను చెప్పాను అనుకో, మీరేమాట తెలుసు, నా పాస్టర్ గారు ఆ టైంలో కానీ మేము ఆరాధిస్తే పక్కింటి వాళ్ళందరం మమ్మల్ని దయ్యాలని అనుకోరా అని అంటారు మీరు. కాబట్టి మీరు అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఉదయము లేస్తారు కదా, వైకుజాము లేస్తారు, లేచిన ఎమ్మట ఏం చేస్తారు చెప్పండి, మీరు చేసే చెప్పండి. ఉదయం లేచింది ఏం చేస్తారు?
వాకింగ్ పోతారా? అమ్మో, వాక్యం వింటరా? ఓకే రైట్. ఇంకా టీ తాగరా లేచినమ్మటే? కొంతమంది పాసినోటే టీ తాగుతారు. దాంట్లో మళ్ళీ బిస్కెట్లు. పసిపిల్లల మేలు పాపం బ్రష్ చేసుకోకుండా టీ తాగట్లే ఇప్పట్లో. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు తెలిసిన ఒక ఆయన అట్నే ఏం చేశాడంటే, ఆంధ్రాకి వెళ్ళి ఉన్నా, నేను బ్రష్ చేసేసి వచ్చి కూర్చున్నాను, ఎమ్మటే కాఫీ తెచ్చి ఇచ్చారు. నాతో ఉన్న ఒక బ్రదర్ కూడా ఏం చేశాడంటే అప్పుడే లేచాడు, లేచి వచ్చి కూర్చున్నాడు అక్కడ. రై కాఫీ తాగరన్నా అన్నాడు. రై అదేంద్ర తాగురా కాఫీ అన్నా. అన్నాడు. ఏందిరా నోరు తెరిచి మాట్లాడరా అంటే గబ్బ గబ్బ గబ్బను బయటికి పోయేసి ఎంగిలి ఊసేసి, అన్నో నేను బ్రష్ చేయకుండా అసలు ఎంగిలి కూడా మింగనన్నావు అన్నాడు. అయ్యమ్మ పవిత్ర తప్పు అయిపోయింది అన్నాడు. తర్వాత సరే ఇంకా నాకు కాఫీ ఇచ్చారు, నేను ఆ పాస్టర్ ఇంకా ఈడు కూడా అట్లా వాకింగ్ పోదామని అట్లా ఊరక నడిచి వెళ్తా ఉంటే అక్కడ ఉన్న పాస్టర్ ఏమనంటే అప్పుడే వేడిగా పూరీలు వేస్తున్నాడు. కొంచెం పూరీలు అంటే నాకు ఇష్టం, వేడిగా. ఆయన ఏమనంటే, పాస్టర్ అన్న ఎట్టా మీరు కాఫీ తాగేశారు కదా, ఇంకా టిఫిన్ కూడా తిని వేడిగా వేస్తున్నారు, తినేద్దామన్నారు. ఇంక అంతేనా అంటే తినేద్దాం అంటే నేను కూడా సరిపా కూర్చుందామని చెప్పి కూర్చున్నా. ఈడు కూడా వచ్చి కూర్చున్నాడు. సరే నేను మర్చిపోయా, ఈడు ఇంట్లో చెప్పిన మాట నేను మర్చిపోయి మేము వేరే మాటలు ఏదో మాట్లాడుకుంటా నేను 2 పూరీలు తిన్నాను, ఇంకా అమ్ము చేయగడుకున్నాను. ఆయన 2 ఇడ్లీలు 1 పూరి తిని చేయగడుకున్నాను. ఈడు 4 పూరీలు తినడా, 3 ఇడ్లీలు తినడా, 2 ఆమ్లెట్లు అన్నాడు, కోడిగుడ్డు ఆమ్లెట్లు. ఈడు నాకు చెప్పింది మర్చిపోయి ఈడు కోడిగుడ్లు ఆమ్లెట్లు ఏంది ఇంకా పంపారు మీరు అని కోపపడతా. ఈడు ఎందుకు ఇంత కోపపడతా? వాడు మొహం చూసిన, రే ఈడు కాదు ఆ పళ్ళు తోమకుండా ఇంగిలి కూడా మింగన అన్నాడు. ఒరే నువ్వే కదరా ఇప్పుడు 4 పూరీలు 3 ఇడ్లీలు 2 ఆమ్లెట్లు మీద నువ్వే కదా. వాడు అంటున్నావు, అవును కదా అన్న నేను పళ్ళు తోమలా కదా. ఒరే నేను మాడు మీద కొడతారు నేను. ఏవండి పళ్ళు తోమకుండా ఎంగిలి కూడా మింగనని చెప్పినోడు 4 పూరీలు 3 ఇడ్లీలు 2 ఆమ్లెట్లు మింగిండోడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పొద్దున్న ఏం చేస్తాం మనము? చెప్పలేదని ఏం చేస్తారండి? నేను చెప్పనా? పొద్దున్నే ఎక్కువ శాతం యవనస్తులు అయితే సెల్ ఫోన్ మొహం చూస్తారు. లేచిన అమ్మటే పడక మీద నుండి అస్సలు సెల్ ఫోన్ చూడకుండా వాళ్ళు లేయరు. లేకపోతే లేచినమ్మటే గబ్బ 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 పరిగెత్తుతారు. ఏడికంటే ఆఫీస్కి. అబ్బా మీరు ఎందుకంటే అన్ని తప్పు కనుక్కుంటారు. ఆఫీస్కి అండి పనికి వెళ్తారని చెప్పారు, పనికి వెళ్తారు. అయితే లేచిన వెంటనే 1 గంట సేపు మనం ఈ దినం యొక్క మొదటి పని, ఈ మొదటి సమయం కుటుంబంతో మేము ప్రభు సన్నిధిలో గడపాలి. హల్లెలూయా హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. అదే వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సమయం అంటే అరుణోదయమున యోబు వారి కుమార్తెను లేవనెత్తి అరుణోదయమున వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా వారిని ప్రార్థన చేయించినాడు. మన పిల్లలకి అరుణోదయం మనం ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలి? లేయండ్రా ఎగ్జామ్లు వస్తున్నాయి, లేయండ్రా. అది కాదు నేర్పించాల్సింది. ఏం నేర్పించాలి? కొలాయిక నీళ్ళు వస్తున్నాయి, పోమే పనికి మాలదానా, నీళ్ళు పట్టుకురా పోమే. అది కాదు నేర్పించాల్సింది. లే దున్నపోతులాగా నిద్రపోదు, ఎప్పుడు లే ఆ స్టవ్ మంటేసి కాఫీ పెట్టు. అది కాదు నేర్పించాల్సింది. ఏం నేర్పించాలంటే లే పొద్దున్నే ఈ ప్రారంభ పని మనం ప్రార్థన చేసే పనిగా ఉండాలి. హల్లెలూయా. మొదటి దినము, ఆ దినములో మొదటి సమయము
మనము దేవునికి ఇవ్వాలి. కుటుంబముతో కూడా మనము ప్రభు సన్నిధిలో వేకుజాము ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని ప్రారంభించి చూడండి. నిశ్చయంగా ఆ దినమును దేవుడు ఒక నవనూతనమైన కృపతో నింపుతాడు. హల్లెలూయా. 4వ మాట మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను సువార్త 5:3. ఏం దొరకలేదా? లేదా బైబిల్లో? ఎట్ట మొదట ఎవడు దిగునో వాడు ఎలాంటి వ్యాధితో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ రోగముతో ఉన్నా, ఏ కలతతో ఉన్నా, ఏ విచారముతో ఉన్నా వాడికి స్వస్థత కలుగుతుంది. కొట్టండి చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. బెతెస్దా కోనేట్లోనికి దేవదూతలు దిగి వచ్చి వెళ్ళిన తరువాత మొట్టమొదటిగా ఎవరైతే కోనేట్లోనికి దిగుతారో వాడు ఎన్ని సంవత్సరం నుంచి ఏ రోగము చేత బాధపడుతున్న వాడవైనా వెంటనే వాడికి స్వస్థత కలుగుతూ ఉంది. ఎప్పుడు దిగేవాడు? ఏమండి? మొదట దిగాలి. రెండవది వచ్చినా కూడా ఆఫర్ లేదు. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నవాడు పడి ఉన్నాడు అక్కడ. మీరు చెప్పండి, కనీసం ఒక్కసారైనా వాడు నీటిలో పడి ఉంటాడా లేదా? కోనేరులో దిగుంటాడా లేదా? 38 సంవత్సరాలు దిగుంటాడా లేదా? మరి ఎందుకు స్వస్థత కలగలేదు అంటే వాడు మొదట దిగల. అది సమస్య. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని తర్వాత మార్త కూడా వచ్చింది. కానీ మరియాను అంగీకరించాడు, మార్తాను తృణీకరించాడు. మరియాను గణపరిచినాడు, మార్తాను దేవుడు వెలివేసినాడు. దానికి కారణం ఏంటంటే మరియా మొదటే దేవుని మందిరానికి వచ్చింది, మొదటే దేవుని సన్నిధిలో కూర్చుంది, మొదటే దేవుని పాదాల దగ్గర కూర్చుంది. మార్త పనులన్నీ అయిపించుకొని తర్వాత వచ్చింది. 5 మంది కన్యకులు మొదట వచ్చేసారు, చేర్చబడ్డారు. తర్వాత రెండవదిగా వచ్చిన గుంపు విడవబడ్డారు. అంటే దేవుణ్ణి బెతెస్దా కోనేట్లోనికి వచ్చే నీవు మొదట వచ్చినప్పుడే ఆశీర్వాదం. హల్లెలూయా. బెతెస్దా కోనేరు అంటే దేవుని మందిరం అని అర్థం. దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి? అమ్మా, ఎన్నో ర్యాంకులో ఉన్నారు మీరు? ఇంతకీ మీ ర్యాంక్ ఏది చెప్పలేదండి. మార్త 2వ ర్యాంకు తీసుకున్నా దేవుడు రిజెక్ట్ అన్నాడు 2వ ర్యాంకుకి. నేను 13వ ర్యాంకు తీస్తే మురిసిపోయినా. నా జీవితంలో అదే ర్యాంకు. ఇంక ఎప్పుడు నేను ర్యాంక్ తీలా. కనీసం నిజంగా నేను గ్రేట్ అని అనుకున్నా, సాధించా. కనీసం ఒక ర్యాంక్ అని తీయాలనుకున్నా 13వ ర్యాంక్ తీసిన. మీకు అర్థం కాలేదు కాదు? ఎప్పుడు వచ్చేసి మైనస్ వస్తుంది ప్రోగ్రెస్ రిపోర్ట్లో. ఆ రోజు ఒకసారి 13వ ర్యాంక్ తీసేలాక మురిసిపోయి, అబ్బా ర్యాంక్ వచ్చిందిరా నాకు అని. ఆ రోజు తీసుకొని పోయి నాయన దగ్గర సంతకం, నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఎత్తరా అంటే ఎప్పుడు ఇలా అంతా మనమే సంతకం పెట్టి వచ్చింది. ఎప్పుడు ఇలా చూసి మన 13 ర్యాంకులాగా అంటే 13 ర్యాంక్ వచ్చిన ఆయనకి ఆశ్చర్యం. అది అమ్మో ఇడు 13 ర్యాంక్ వచ్చింది అసలు ర్యాంకే రాను కదా. 13వ ర్యాంకుకే నేను మురిసిపోతున్నా. కానీ మార్త 2వ ర్యాంక్ వచ్చింది, అయినా కూడా దేవుడు రిజెక్ట్. ఎంతగా నువ్వెన్నో ర్యాంక్ అక్క? 67 77 ఎన్నో ర్యాంకు అంటే అర్థం కాలేదా? నువ్వు ఎన్నోదిగా వచ్చావు దేవుని మందిరంలోకి. బెతెస్దా కోనేరులోనికి మొదట వచ్చి దూకిన వారికే స్వస్థత. హల్లెలూయా. దేవుని మందిరములోనికి మొట్టమొదటిగా దేవుడు దిగి వస్తాడు. దేవుని మందిరములో ప్రారంభ ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మందిరం అంతను అలుముకొని ఉంటాడు. ఆయన ప్రసన్నత మన మధ్యలో సంచరిస్తుంది. ఆయన ప్రసన్నత ఇక్కడ సంచరిస్తున్నప్పుడు, దిగి వస్తూ ఉన్నప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా దేవుని మందిరంలో అడుగు పెడతారో ఆయన స్పర్శ వారిని తాగుతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొదటి వ్యక్తిగా దేవుని మందిరంలోకి రావాలి.
చెప్పండి. ఈ సంవత్సరం మొదటి దినము, మొదటి మాసం, మొదటి ప్రసంగం ఏంటి? చెప్పరేందండి? మొదటి మాసము, మొదటి తారీఖు, మొదటి ప్రసంగం ఏంటి? ఏంది? నిద్రపోతా ఉండాలా? మొదట అది ఏంటి? మొదట దేవుని మందిరములోనికి మొదటి వ్యక్తిగా నువ్వు రావాలి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5,000 రూపాయలు ఇస్తున్నారు అంటారు. నేను 100వ వరుసలో ఉండాలనుకుంటావు. నువ్వు ఏమనుకుంటావు? ఉదయం 9 గంటలకు అయితే రాత్రి 9 గంటలకు పోయి అక్కడ పడకేసుకు పడుకుంటావు. ఎందుకు? నిజం జరిగాయి, అవునా కదా? పెన్షన్ ఇస్తున్నారంటే 1వ తారీఖు అంటే వీళ్ళు 31వ తారీఖు కదలుతుంటారు లేదు ఎన్నుండి అక్క. ఏది ఫంక్షన్లు టికెట్లు లేరు మన కాడ. ఓ దానికి వెళ్ళి ఉన్నారా? ఏసు రక్తం చేసి చూసారండి? అచ్చక్కుందే. వరు అంటే పెన్షన్ ఇస్తున్నారు, 2 రోజులు ఆగి వెళ్తావా? ముందే వెళ్తావు కదండి. మొదటి వ్యక్తి దేవుని మందిరములోకి వచ్చేటప్పుడు కూడా నువ్వు మొదటి వ్యక్తిగా ఉండాలనబడిన తీర్మానం ఈ మొదటి దినమున నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. ఎన్ని మొదట్లయినాయి? మొదటి మాసంలో మొదటి దినం, వారములో మొదటి దినం, ఒక దినములో మొదటి సమయం, దేవుని మందిరంలో మొదటి వ్యక్తిగా. 5 చదవని పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వాక్యం. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోను, తొలిచూలు వాటన్నిటిలోను మొదటివి, మీ ప్రథమ ఫలం అన్నిటిలోను మొదటివి యాజకుల వగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 5వదిగా 5వ మొదటి ఏందనంటే, నీకు కలిగిన సమస్తములో ప్రథమ ఫలమైన తొలిచూలి ఫలమైన అది ఏదైనా సరే మొదట 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 ఫలము మొదటది యాజకుల వగును. హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు? మలాకి గ్రంథంలో అంటారు కదండి, మీరు మనుషుల యొద్ద కాదు నా యొద్దనే దొంగలిస్తున్నారు అంటారు. అయ్యా మేము ఎక్కడ నీ యొద్ద దొంగలిచ్చామని అంటే వాళ్ళు అంటారు, ప్రభు అంటారు, నాకు ఇవ్వవలసిన దానిని మీరు ఇవ్వకుండా దొంగిలించితిరి అని అంటాడు. అంటే నా ప్రియులారా, నేను అనే మాట ఏంటంటే, మొదట దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ మొదటి రాబడిలో మొదటి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు ఒక చిన్న మాట చెప్తాను, కళ్ళు పైకి ఎత్త నా వైపు చూడండి. మన సంఘస్థులు కాదు కానీ వేరే సంఘస్థులు ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్న ఏ పని చేసినా కలిసి రావట్లేదు, మరి ఏం చేసినా కూడా ఎందుకో నష్టం జరుగుతుంది. వ్యాపారం చేసిన పుచ్చకాయలు వ్యాపారం చేసాం, లాస్ అయిపోయి నష్టం జరిగింది. ఫ్యాన్సీ స్టోర్ పెట్టామన్నా నష్టం జరిగింది. బేకరీ పెట్టాం, నష్టం జరిగింది. తర్వాత బట్టల షాప్ పెట్టాం, నష్టం జరిగింది. మరి ఇంకా పనికి పోతే సార్లు పనికి పోయారు, పనికి పోయినా కూడా అక్కడ జీతాలు సరిగ్గా రావట్లేదు, అన్నీ మా జీతం నష్టంలో జరుగుతుందన్న, మరి ఏంటన్నా అని అన్నారు. మన సంఘస్థులు కాదు, వేరే సంఘస్థులు. అంటే మన సంఘస్థులు అయితే నేను గట్టిగా అడగనులేండి, ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. మా మగేష్ లాగా, మగేష్కి సిగ్గు ఎక్కువ, అంతకంటే ఎక్కువ నాకు. నిజం గ్రేస్ మేరీ, నవ్వుతువేంది గ్రేస్ మేరీ? మనోళ్ళు కానీ అయితే ఏంద్రా ఏరా నువ్వేదో ఏడేదో చరిత్ర సృష్టిస్తున్నావు. నవ్వులేరా అడిగినాను, మీరు దశం భాగం ఇస్తున్నారా అని అడిగినాను. మనల్ని అయితే అడగలేము కదండి గట్టిగా, వాళ్ళగా బయట సంఘస్థులు అంటే దానికి అడిగినాను, ఇస్తున్నారా అని అడిగాను. ఇస్తున్నామన్నా, ఖచ్చితంగా ఇస్తున్నామన్నా. ఎట్టిస్తున్నారు అని అడిగా. అన్న 20,000 రూపాయలు మా లాభం వస్తే ఖచ్చితంగా 2,000 రూపాయలు దేవునికి ఇచ్చేస్తామన్నాను. అవునా? 40,000 రూపాయలు వస్తే 4,000 రూపాయలు ఇచ్చేస్తామన్నా. 1,00,000 రూపాయలు వస్తే
రూపాయలు ఇచ్చేస్తామన్నా. ఏడ తేడా జరుగుతుంది. సరే అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లేని ఒక 2-3 రోజులు ఆగి ప్రార్థనలు పెట్టి మళ్ళీ ప్రార్థనలు పెట్టి వాళ్ళ కాడ మాట్లాడుతుంటే వాళ్ళు నాకు దశమ భాగం ఇవ్వట్లేదని ప్రభు బయలుపరిచాడు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇస్తున్నామని అన్నారు. వాళ్ళు ఫోన్ చేసి అడిగినాను, నిజం చెప్పండి దశమ భాగం ఇస్తున్నారా మీరని అడిగారు. అంటే వాళ్ళు అంత పద్ధతైన కుటుంబం, దేవుని మందిరంలో మంచి సభ్యత్వంగా వెళ్ళిన వాళ్ళు, ప్రారంభ విశ్వాసులు వాళ్ళ ఆ సంఘంలో. అమ్మ నిజంగా చెప్పండి దశమ భాగం ఇస్తున్నట్టు. అన్న ఏందన్నా మీ దగ్గర అబద్ధం ఆడతామన్నా, దేవుడికి ఇచ్చే దాంట్లో అబద్ధం ఆడమన్నా, దేవుడికి ఎప్పుడు వెనుదీయమన్నా అన్న. మళ్ళీ ఒక డౌట్ వచ్చి మీరు దశమ భాగం ఎట్లా చేస్తారు నాకు చెప్పండి, ఎట్టిస్తారు చెప్పండి అంటే, అదే అన్న అందరు ఇచ్చేటట్టే. అదే అందరు ఇచ్చేటట్టు కదా, ఎట్ట ఇస్తారని అడిగా. 20,000 రూపాయలు వచ్చింది అనుకున్నా, 2,000 రూపాయలు ఇస్తానన్నా. అదే ఇప్పుడు 20,000 రూపాయలు నీ చేతికి వచ్చింది, నువ్వేమేం చేస్తావు చెప్పన్నా. 20,000 రూపాయలు వచ్చిందన్నా, ఫస్ట్ బాడీకి కట్టాలన్నా, వాళ్ళు ఒప్పుకోరన్నా. ఫస్ట్ బాడీకి కట్టేస్తామన్నా. తర్వాత పిల్లల హాస్పిటల్కి అని అటు తిరిగి ఒక 1,000 రూపాయలు తీసి పెట్టేస్తామన్నా. తర్వాత ఇంకా పొదుపు కట్టాలన్నా, పొదుపు ఆ డబ్బులు తీసి పెడతానన్నా. ఇవన్నీ తీసి పెట్టిన తర్వాత అన్నా ఖచ్చితంగా 2,000 ఇవన్నీ అయిపోగా 2,000 మిగులుద్దన్నా, 2,000 పాస్కి ఇచ్చేస్తానన్నా అన్న. అప్పుడు తేడా కొట్టింది నాకు. అంటే అది దశమ భాగం కాదు, అది దేవునికి నీవు ఇస్తున్న ఎంగిలి మెతుకులవి. అది దశమ భాగం లెక్క రాదు. నేను అన్నాను నువ్వు ఇచ్చే దశమ భాగం కాదమ్మా అన్న. అదేంటే అన్న 20,000 రూపాయలకి 2,000 కదా దశం, ఖచ్చితంగా ఇస్తున్నా కదా అంటే, అట్టగా దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగం ఇచ్చేదని తెలిసిన నీ చేతికి 20,000 రూపాయలు వచ్చిన వెంటనే మొదటి భాగం, ఆ 10లో 1వ భాగం మొట్టమొదటిగా సేవకుడికి ఇచ్చిన తరువాత నువ్వు ఇది వాడుకుంటే అది దశమ భాగం, అది నీకు ఆశీర్వాదం. అర్థమైందండి? అర్థమైందా? అన్ని వాడుకున్నాక మిగిలిన దేవునికి ఇచ్చే దశమ భాగం అది ఎంగిలి మెతుకులు. ఒకరోజు ఒక ఆమె గంపలో కోడ్లు గంపలో కోడ్లన్నీ తీసుకొచ్చి ఏసన కాడ పెట్టిందట అన్న కానుకని. ఏసన గారు తెలిసి ఇది బంకమోహందే, ఇది 10 రూపాయల కాగితమే నలిపేసేదే, ఇన్ని కోడ్లు తెచ్చింది అందని ఏసన్న గారు డౌట్ వచ్చి ఏందమ్మా అని పాస్ కానుకలని. తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఆ కోడ్లకి అంతా జబ్బు వచ్చిందట. ఆ కోడ్లకి అంతా జబ్బు వచ్చినాక 5 తీసుకొచ్చి పాసుకి ఇచ్చే. అంటే మేము తింటే మేము చచ్చిపోతాం, నువ్వు తిను అంటే అర్థమైంది. అర్థం ఏంటంటే ఇప్పుడు ఏసన్న గారు తిని ఏసన్న గారు చచ్చిపోవాలా. సారిపోతే విధవరాలు 2 రొట్టెలు. చదవండి అమ్మా, చదవండి. రాజుల మొదటి గ్రంథం 17-13 చదవండి. రాజుల మొదటి గ్రంథం 17-13. అది అది ఆ మాట గట్టిగా బలకాల. ఏంటిది? అది మొదట నాకివ్వు. ఎవరు అంటున్నారు ఆ మాట? ఎవరండి అనేది ఆ మాట? సేవకుడు అంటున్నాడు. దేశమంతా కరువు, ఎక్కడ ఆహారం లేదు. ఈ విధవరాలు తన కుమారుడు మాత్రము కొంచెం పిండి పెట్టుకొని ఉన్నారు. దాన్ని రొట్టెలు కాల్చుకునేసి వాడికొకటి ఏమొకటి తిని రేపు చచ్చిపోదామని కట్టి పుల్లలు ఏరుకుందామని వచ్చింది ఆడికి. సేవకుడు వచ్చాడు, అడిగి వచ్చి అమ్మ కొంచెం నీళ్ళు ఎత్తవా అన్నారు. సరే అయ్యా నీళ్ళు దాని పోయే లోపల నీ కాడ తినేదానికి ఏమన్నా ఉందంటే, అయ్యా నా కాడ ఏముందయ్యా, కొంచెం పిండి ఉంది, 2 రొట్టెలు వస్తాయి, నాకొకటి వాడికొకటి, రేపటికి కూడా ఆహారం లేపు చచ్చిపోతాం మేము, ఈ తినే చచ్చిపోదాం అంటే సేవకుడు ఏమన్నంటే నువ్వేం ఆలోచించొద్దు, నేను చెప్పింది చెయ్యి. నువ్వు కాల్చుకొని మొట్టమొదటి రొట్టె నాకు తెచ్చి. ఎన్నో రొట్టె అండి? ఇప్పుడు నేనేం చేస్తా తెలుసండి, ఒకవేళ మీరు ఇస్తానన్నా వద్దండి, నో ప్రాబ్లం, మీరు తినండి. ఎందుకంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేమంటే కొంతమంది ఇబ్బందులు ఉండేవాళ్ళు ఇస్తున్నా, వద్దండి, నో ప్రాబ్లం అండి, పర్లేదండి. కానీ ఈ సేవకుడు ఎంత కఠినమైనడు చూసావా? 2 రొట్టెలు ఉందండి, నాకోటి వాడుకోటి, రేపటి కూడా ఆహారం లేవి తిని నేను చచ్చిపోవాలన్నా కూడా దాంట్లో మొదటి రొట్టె నాకు తెచ్చి. నువ్వు భయపడద్దు, నేను చెప్పింది మొదటి రొట్టె నాకు తెచ్చి. నాకు
ఆమె మాట్లాడకుండా మొదటిగా కాల్చిన రొట్టె తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చింది. సేవకుడు తినేసి వెళ్ళిపోయేశాడు, ఆశీర్వదించేశాడు. తర్వాత వాక్యాలు మీరు చదువుకుని ఇంటికి వెళ్ళి, ఆ దేశమంతా కరువు, ఆ ఇంట్లో మాత్రం సమృద్ధి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పిండి పిసుకుల పిండి తరిగిపోలేదు, నూనె బుడ్ల నూనె కొరత కాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితములో సమృద్ధి ఉండాలి అనంటే, కొరతలు తీరిపోవాలంటే, నువ్వు కట్టుకుంటున్న వడ్డీలు ఆగిపోవాలంటే, అప్పుల సమస్యలు తొలగిపోవాలంటే, దేవునికి ఇవ్వవలసింది నీవు ఇవ్వటం ప్రాముఖ్యం కాదు, అది మొదటి భాగముగా ఉండాలి. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నువ్వు పిసికిన పిండిలో మొదటి ముద్ద యాజకుడుదా వాళ్ళు. స్తోత్రం చెప్పు గట్టిగా. మేము అన్ని తిన్నాక మిగిలింది ఇస్తామని అంటే, అది నువ్వు ఇచ్చి ప్రయోజనం లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ఇచ్చి కూడా ప్రయోజనం లేదు. ఇచ్చిన దానికి ప్రయోజనం ఉండాలంటే మొదటిది నువ్వు దేవునికి ఇవ్వాలి. మొదటిది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పులిపీట మీద నిలబడి యథార్థంగా చెప్పగలుగుతాను, నా హస్తము కల్మషము లేకుండా పరిశుద్ధంగా ఉందని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా హస్తము పరిశుద్ధంగా ఉందని దిట్టముగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన ప్రతి కానుక దేవుని పరిచర్య కొరకే ఖర్చు పెడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు ఒక విచిత్రం చెప్పనా, మన సంఘంలో కొంతమంది ఈ సంవత్సరం, మరి ఎప్పుడూ ప్రేరేపించబడిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం ప్రేరేపించబడ్డారు. పిల్లలకు బట్టలు తీసి నేను కొంతమంది కానుకలు ఇచ్చారు. ఒకరు 5,000, ఒక పేర్లు వద్దులేండి, మళ్ళీ 5 ఇచ్చారు. ఒకరు 5,000 ఇచ్చారు, ఒకరు 3,000 ఇచ్చారు, ఒకరు 2,000 రూపాయలు ఇచ్చారు. ఎట్ట తిరిగి నా పిల్లలకి నాకు బట్టల కొరకు మాత్రం, అంటే సంఘం తరపున ఇచ్చింది కాకుండా విశ్వాసులు సపరేట్గా నాకు ఇచ్చింది 10,000 రూపాయలు మొత్తం. అయితే 100 రూపాయలు కూడా నాకు కానీ నా కుటుంబం కొరకు నేను ఖర్చు పెట్టలేదు. దీనికి దేవుడే సాక్ష్యం. గట్టిగా చెప్పట్లేదు ఏంది మీరు ఆమెనని? నన్ను చూసి ఎట్టగానప్పుడు మైకుతో కొడతా. నేను అబద్ధాలు చెప్తాను అనుకుంటున్నారా? వచ్చినట్టుగా న్యూ ఇయర్ పాటకు పెట్టేసే ఖర్చు. అంటే నాకు ప్రత్యేకంగా ఇచ్చిన కానుకలు కూడా దేవుని పరిచర్య కొరకు పెడుతున్నారు. అందువల్ల నాకు కొదువు కలిగిందని నేను చెప్పట్లేదు. దేవునికి పెడుతున్నాను గనుక, దేవుని పరిచర్యకి ఇస్తున్నాను గనుక సమృద్ధిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏ కొదువు లేదని నా జీవితంలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొంతమంది పాస్టర్లు చెప్తుంటారు, నువ్వు అట్ట చెప్పబాకు, అట్ట చెప్పకూడదు, మనం అట్ట చెప్తే ఇచ్చేవాళ్ళు కూడా ఇరు. మరి ఎట్టుండాలా? ఎప్పుడు ఎందుకు నవ్వుతానే ఉంటావు నువ్వు? ఏమనుకుంటారు వాళ్ళు? పాస్టర్కి ఏం భలే ఉండవు, బాగా సంతోషంగా ఉండు అనుకోరా? మరి ఎట్ట పెట్టాలా? ఏడుతా, అమ్మా మా కుటుంబం ఇటు పెట్టాలా మొహము అని మాట్లాడు. ఎప్పుడు లేనట్టుండు, అప్పుడే కదా ప్రేరేపించబడేది. నేను ఒకటి విశ్వసిస్తాను, ఇస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఇవ్వకపోతే దాని ప్రతిఫలం కూడా వాళ్ళే పొందుతారు. కానీ నా దేవుడు మాత్రం నన్ను పస్తు పెట్టడు. హల్లెలూయా. అట్ట డ్రామాలు వేయాల్సిన అవసరం నాకేముంది? ఒకవేళ మీరు ఇచ్చేది నేను తింటే కదా నాకు బాధ. స్తోత్రం చెప్పరే గట్టిగా. అయ్యో మీరు ఇచ్చే కానుక ఈరోజు పోతా కారులో ఒక బియ్యం బస్తా వేసుకొని పోవాలనే అనే బాధ నాకుంటే, వీళ్ళు ఇస్తే బాగుండే అంట. నువ్వు ఇస్తే ఎంత, ఇకపోతే ఎంత. నా సేవను దేవుడు నడిపిస్తున్నాడు కనుక నాకు కొదువ లేదు. పౌలు అంటారు, నాకు కొదువు కలిగిన వల్ల నేను చెప్పట్లేదు, కానీ ఉన్న విషయం చెప్తున్నాను. ఇచ్చేదాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు. మీ యొక్క చేతుల కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకూడదు అనుకుంటే, వడ్డీల పాలు కాకూడదు అనుకుంటే, వృధా ఖర్చులు ఏట్లో పోసినట్టు కాకూడదని మీరు అనుకుంటే, మీరు రాబడిలో ఏదైనా మొదటిది దేవునికి ఇవ్వండి. ఈ సంవత్సరంలో ఇచ్చి చూడండి. 2024 సంవత్సరంలో ఉన్న ఆశీర్వాదము కంటే ఈ 2025 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. మొదటిది దేవునికి ఇవ్వండి. మాసములో మొదటి దినాన్ని దేవునికి ఇవ్వండి. వారంలో మొదటి దినాన్ని దేవునికి ఇవ్వండి. దినములో మొదటి సమయం దేవునికి ఇవ్వండి.
దేవుని మందిరంలో మొదటి వ్యక్తిగా మీరు రండి. మీ రాబడిలో మొదటిది దేవునికి ఇవ్వండి. మీ విచారం అంతటిని దేవుడు కొట్టివేసి మీ హృదయంలో ఆనందము కలుగజేస్తాడు. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.